బాయిల కాడ 11-12 గంటలు కూడా వస్తలేదు. ట్రిప్ అవుతుంది 9 గంటలు వస్తుందని వెనకకేలు అంటున్నారు. కానీ ఇంకో ముచ్చట చెప్పాలి మీకు. ఇప్పుడు రైతు డిస్కామ్ అనే ఒక భూతం రాబోతా ఉన్నది. రేపో మాపో ఈఆర్సీ నోటిఫికేషన్ ఇస్తుంది. ఈ రైతు డిస్కామ్ వచ్చిందనుకో ఇక 6-7 గంటల కరెంటే వస్తుంది. వెనకట రేవంత్ రెడ్డి అన్నాడు, ఏ రైతుకు 24 గంటలు ఎందుకు 3 గంటల కరెంటే చాలు అన్నాడు. యాదుకుందా మీకు? మొన్నగా ఆయన కోదన్ రెడ్డి గారని రైతు కమిషన్ చైర్మన్ ఈఆర్సీ ముందు పోయి రైతు డిస్కామ్ పెట్టే దగ్గర పోయి 3 గంటల కరెంటు మస్తు అవుతుంది రైతులకు అన్నాడు. అంటే ఇప్పుడు ఏం జరగబోతుంది? ఈ రైతు డిస్కామ్ కు రెన్యూవబుల్ ఎనర్జీ ఇస్తామని ప్రభుత్వం జీవో ఇచ్చింది. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్ పవర్, విండ్ పవర్. విండ్ అయితే మన రాష్ట్రంలో లేదు, ఉన్నది సోలార్ పవర్. అంటే ఈ సోలార్ పవర్ ఎప్పుడు వస్తుంది? పొద్దుగాల ఎండగొట్టినాక 8-9 గంటలకు వస్తుంది, సాయంత్రం 4-5 గంటలకు బంద్ అవుతుంది. అంటే రేపు రైతుకు బాయి కాడే కరెంట్ ఎప్పుడు ఉంటుంది అంటే పొద్దుగాల 7-8 గంటలకు వస్తుంది, సాయంత్రం 4-5కి బంద్ అవుతుంది. అంటే 7-8 గంటల కరెంటే వస్తుంది రేపు. నిజంగా ఈ పగటిపూట ఎండల కాల్వ వారుతుందా? మనం ఎందుకు రాత్రి పెట్టుకుంటాం? రాత్రి అయితే ఎండ ఉండదు, చివరి మడిదాకా నీళ్లు పోతాయి, కాల్వ వారుతుందని పెట్టుకుంటాం. రేపు రేవంత్ రెడ్డి గారు ఈ రైతు డిస్కామ్ పేరిట రైతుల ఉసురు పోసుకోబోతా ఉన్నాడు. అంటే ఈ రైతు డిస్కామ్ అమల్లోకి వచ్చిందంటే 24 గంటల ఉచిత కరెంటుకు రేవంత్ రెడ్డి ఉరేసినట్టే లెక్క. ఇక రాదు 24 గంటలు. నా దృష్టిలో కరెంట్ ఎగబెట్టి, రైతు బంద్ ఎగబెట్టి, రైతు బీమా బంద్ చేసి, వడ్లు కొనక, బోనస్ ఇయ్యక, ఎరువులు ఇయ్యక, ఇంత గోస పెట్టినాక ఇంకెవరైనా రైతు అనేట ఆయన కాంగ్రెస్ కోటెత్తాడే? వేస్తారా? ఉన్నాయన్ని బంద్ పెట్టిండు, కొత్తగా ఏమి ఇయ్యలే. మంచిగా వచ్చే ఎరువులు రాకుండా అయిపోయినాయి, మంచిగా వచ్చే రైతు బంధు రాకుండా అయిపోయింది, రైతు బీమా బందే పెట్టిండు, కరెంటును ఆగం చేసిండు, బోనస్ ఎగబెట్టిండు. ఇప్పుడు ఆ వడ్లకు తరుగు పెట్టిండు, కొనే వడ్లకు తరుగు పెట్టిండు. ఇంకా అసలు రైతు వేస్తాడా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సర్రా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా రేపు రైతు అనేవాడు కాంగ్రెస్ కోటేడు. వాళ్ళే అంటున్నారు, ఇవాళ కాంగ్రెస్ సానుభూతి పరులే అంటున్నారు, అరే ఏం చేసిండో కానీ కేసీఆర్ ఉండగానే మంచిగా ఉండే పోయి, టైం మీద రైతు బంధు వచ్చింది, కడుపు నిండా కరెంట్ వచ్చింది, యూరియా మంచిగా దొరికింది, వడ్లు కొన్నారు, ఈయన నమ్మితే ఆగమైపోయినామని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెందిన రైతులు వారి సానుభూతి పరులే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల నేను కార్యకర్తల్ని కోరేది ఒక్కటే, మన గెలుపు ఖాయమైపోయింది. ఇది ప్రజల కోసం, మనకంటే కూడా. ఎందుకంటే మనం తెలంగాణ తెచ్చిన వాళ్ళం, పోరాడిన వాళ్ళం, జైళ్లలో పడ్డోళ్ళం, దశాబ్దాల కలను నిజం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ పార్టీ రేపు ఈ తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటారు తప్ప తెలంగాణ దెబ్బతింటే బాధపడితే ఊరుకోం. మనం పోరాడాలి. ఈ తెలంగాణను మళ్ళా మన కళ్ళ ముందు ఖరాబ్ కానియద్దు. అందుకోసమే ఇవాళ బీఆర్ఎస్ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి మంత్రులు పోటీ పడి దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందుకే మనం జాగ్రత్తగా ఉందాం. ఇవాళ ఒకటి మాత్రం క్లియర్, ఇవాళ ఏ వర్గం చూసినా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. రైతులు కాంగ్రెస్ కు దూరం అయిపోయింది. విద్యార్థులు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాట మారుతుండ్రు రేవంత్ రెడ్డి. ఇవాళ పొద్దున నేను ఇడికి వస్తా ఉంటే 2 పిల్లలు వచ్చిండ్రు. సార్ నాకు కాలేజీలో సర్టిఫికెట్లు ఇస్తలేరు, జర ఫోన్ చేయి సార్ అన్నాడు. నేను కాలేజీ వాళ్ళకి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే కాలేజీ వాళ్ళు ఏమంటుండ్రు, మీ గవర్నమెంట్